హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లిని. మనిషికి దేవుడు కొద్దిగా జ్ఞానం ఇస్తాడు. అది జ్ఞానం ఎలా పనిచేయాలంటే నీ వరకు కోపమైన తాపమైన నువ్వే పెట్టుకోవాలి. ఎదుటి వారికి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ మీద కానీ ముఖ్యంగా వెళ్ళకూడదు. ఎందుకంటే నువ్వు ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తివై ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే ప్రతి పార్టీకి ఎవడొకడు ఎదురు మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళ పార్టీ భావజాలను చెప్తూ ఉంటారు, అది తప్పులేదు. కానీ దాన్ని అడ్డంగా పెట్టుకొని ఫ్యామిలీస్ మీదకి వెళ్ళి ఆడవారి మీదకి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడి ఆడవారు మీద మాట అంటే దానికి పర్టికులర్గా నీ దగ్గర పాయింట్ ఉండాలి. అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే నువ్వు ఆడవారిని పాయింట్అవుట్ చేయాలి. దట్టు రాజకీయ నాయకుల భార్యల్ని, సినిమా హీరోల భార్యల్ని, ఎవరైతే పబ్లిక్ సెలబ్రిటీస్ ఉంటారో వారిని, వారి కుటుంబాలనే టార్గెట్ చేసి మాట్లాడింది గతంలో శ్రీరెడ్డి. అసలు ఈ అమ్మాయి నేచరే కొద్దిగా అగ్రెసివ్ నేచర్. ఎలా అంటే ఏదంటే అది చేసేస్తుంది, ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తుంది. ఫస్ట్ గతంలో వైసీపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడే క్రమంలో ఎవరి మాటలు నమ్మింది, ఎవరు తినికి డైరెక్షన్ ఇచ్చారు, లేదంటే అది సొంత తెలివితేటలు వాడి అటువంటి మాటలు మాట్లాడిందా, అటువంటి పోస్టులు చేసిందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే బేసికల్గా ఏ పార్టీ కూడా ఎదుటి వాళ్ళని తిడటానికి, అమ్మనా బూతులు తిడటానికి ఒప్పుకోరు. ఎందుకంటే అది పార్టీ కార్యకర్త అయి ఉండొచ్చు, జస్ట్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటాలు, ఒక పాయింట్ లేపి చెప్పటాలు ఉంటాయి. కానీ పర్సనల్గా బూతులు ఎల్ దగ్గర నుంచి ఎం ఏ బూతులు ఉంటాయి కదా, ఆ బూతులు మొత్తం మాట్లాడినెవరు. ఎందుకంటే పార్టీకే చెడ్డ పేరు వస్తుంది, అది వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా. బట్ కొన్ని సిచ్యువేషన్లో మాట్లాడుతూ ఉంటారు, అది వాళ్ళ విజ్ఞత, మనం దానికి ఏం చేయాలి. కానీ శ్రీరెడ్డి మాట్లాడిన గత వీడియోలు మనకు చూస్తే, ఫేస్బుక్లో వీడియోలు చూసినా ఏంది ఇంత ఘోరంగా మాట్లాడుతుందేమా, ఇట్లా మాట్లాడొచ్చా, అసలు ఆడపిల్ల కదా, ఇట్లా మాట్లాడకూడదు కదా అనేసి మనకే అనిపిస్తుంది. అటువంటిది రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బ్రహ్మిని అలా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి చాలా తప్పుగా మాట్లాడిన మాట మాత్రం 100% వాస్తవం. దాన్ని ఎవడైనా ఖండించాల్సిందే, పార్టీలకు అతీతంగా. లేదు మా పార్టీ మేము వెనకేసుకొచ్చుకుంటామంటే అది మీ ఇష్టం, ఎవడైనా అంతే, మీ ఇష్టం. అయితే అంత చేసిన తర్వాత ఇప్పుడు కేసులు పెట్టి సోషల్ మీడియా యాక్టివిస్టులను లోపలేస్తూ ఉంటే బోరుగుడ్డ అనిల్ ఆడు అలాగే మాట్లాడారు. ఇష్టానుసారంగా బూతులు, దరిద్రమైన బూతులు తీసుకెళ్ళి లోపల వేశారు. తర్వాత సుధారాణి గారు, ఆవిడ కాలర్ ఎగరేస్తూ రెడ్డి గారు అమ్మాయి అంటూ మళ్ళీ అంతకుమించి బూతులు, క్యాస్ట్లను ఉపయోగించి. ఎవడైనా సహిస్తాడా, ఎవడైనా వాటిని యాక్సెప్ట్ చేస్తాడా? ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా నాకు అనవసరం. కానీ ఒకటి చెప్తున్నా, మీ ఇంట్లో ఆడవాళ్ళని తిడితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అలాగే మీ కులాలను పట్టుకుని తిడితే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పేరు చెప్పి తిట్టారు అంటూ పేరున్న అని ఒక ఎస్ఐ, సిఐ పైన, డిఐజీ పైన కంప్లైంట్ చేస్తున్నాడు. మరి అలాగే కదా వీళ్ళంతా కూడా ఇంటి పేర్లు, క్యాస్ట్ పేర్లు, కులాల పేర్లు, అమ్మాయి వాళ్ళ పర్సనల్స్ వెళ్ళి తిడుతూ ఉంటాం. ఎంతవరకు సాధించాం? అలా తిట్టింది కాబట్టి శ్రీరెడ్డికి భయం వేసి అరెస్ట్ చేస్తారని ఇప్పుడు ఒక లెటర్ ఆవిడ ట్విట్టర్ ఖాతాలోనే రాసుకొని పెట్టుకుంది లోకేష్ గారికి. లోకేష్ గారిని వాడు వీడు అనేసి గతంలో మాట్లాడినావిడ. ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి, ఈ లెటర్ మీకు చదివి వినిపించాలి. ఎందుకంటే ఈ తప్పు పదే పదే ఇంకెవడో చేయకూడదు. నైతిక విలువలు లోపించి మనుషులు అలా తయారవటం చాలా చండాలం. కోపం వస్తే అరువు కసరే అప్పటితో అయిపోతుంది. కానీ పర్సనల్గా ఫ్యామిలీస్కి వెళ్తే ఎంత సీరియస్ మ్యాటర్స్ ఉంటాయో ఒకసారి చూడండి. ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి. లోకేష్ గారు మీకంటే విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి, అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళు 90% ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ కూడా కమ్యూనిటీలు తీసుకొస్తున్నావే శ్రీరెడ్డి, కొద్ది కూడా నీకు దేవుడు సిగ్గు ఏమీ పెట్టలేదేమో నాకు డౌట్ వస్తుంది. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ గురించి పొగిడితే ఇప్పుడు లోకేష్ కరిగిపోతారా ఏంటి? అదేనా నీ ప్రయత్నం?
ఆ? ఈ విషయాన్ని అనేక వీడియోస్లో కూడా చెప్పా. అయితే నేను చాలా విషయాల్లో ఆ విషయాన్ని మెన్షన్ చేశాను, కానీ అవమానించలేదు. ఓకే. మా అమ్మ నాన్న కూడా విజయవాడతోనే ఎక్కువ అనుబంధం. అలాగే మా సొంత ఇల్లు గుంటూరు. అక్కడే అమరావతి రావడంతో మా ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళకున్న అరాకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని, అమరావతికి రాజధాని రావడాన్ని ఈవిడ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ రేట్లు పెరిగాయని వాళ్ళ అమ్మలు సంతోషించారంట, రాజధాని వచ్చేసిందని. ఓకే. పెరిగాయని, అందుకే మా అమ్మ నాన్నలు టీడీపీకే ఓటు వేశారు. నువ్వు వెళ్ళి చూసొచ్చావమ్మా? మీ అమ్మ నాన్నలు టీడీపీకి ఓటేస్తే నువ్వు ఎందుకు వైసీపీ పగ్గాలు పట్టుకుని వైసీపీని మీద వేసుకుని తిరుగుతున్నావు? తెలీదా మాత్రం ఏం చేయాలో? వేశారు. లోకేష్ అన్న, మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని ఈయన కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్లు సారీ. లోకేష్ బాబు గారు మంచితనాన్ని గుర్తు చేస్తుంది ఆవిడ చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి. అలాగే మా కుటుంబ సభ్యులు మీతో డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు, అయినా నాకు అంత స్థాయి లేదు, అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్నా. శ్రీరెడ్డి గారు గతంలో నువ్వెంత బొక్ష అని అందరి గురించి మాట్లాడు. నేను లోకేష్ గారి ఒక్కరి గురించి మాట్లాడతాను. ఇప్పుడు మీ స్థాయి మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు పార్టీ ఓడిపోయి, మీరు సపోర్ట్ చేసిన పార్టీ ఓడిపోయి, మీరేమో సింగిల్గా అయిపోయి, మీరు మాట్లాడిన బూతుల్ని గుర్తొచ్చి మీరు ఇప్పుడు ఈ లెటర్ రాస్తూ ఉన్నారు. అది మీరు ఇటువంటి స్థితి ఎవరికి రాకూడదండి. నిజం చెప్తున్నా అన్నా. నేను మీ పార్టీ కార్యకర్తల్ని, మీ అధికారుల్ని, మీ అనుబంధ మీడియా సంస్థల్ని, జనసేన మీడియా వీర మహిళలని, వారి కుటుంబ సభ్యులని ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను రూడ్గా మాట్లాడటం జరిగింది. అప్పుడు కళ్ళు నోరు మీ కంట్రోల్లో లేవా మేడం? రూడ్గా మాట్లాడటం ఏంటి అంత ఈజీయా? పర్సనల్ అటాక్స్ అంత ఈజీయా? ఇప్పుడు సారీ చెప్తూ లెటర్ రాస్తున్నారు ఇవిడ. అయితే మీ అందరికీ మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను. క్షమాపణ చెప్పడానికి కూడా ధైర్యం కావాలే. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథలు కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్స్, డిబేట్స్ చూసిన తర్వాత, అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్స్ తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాలు దెబ్బతీశాను. నువ్వు మనోభావాలు దెబ్బతీయలేదమ్మా, కుటుంబ జీవితాల్ని కెలికావు. పర్సనల్గా వారికి ఉన్నటువంటి డిగ్నిటీని, ప్రైవసీని నువ్వు కెలికి పాడు చేసావు. అది తెలుసుకో ఫస్ట్ నువ్వు. ఇప్పుడు అర్థమైందంట. ఇప్పుడు వీళ్ళందరినీ కెలికే ముందు అర్థం కాలేదేమిటి? ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రమాణం చేసి చెప్తున్నా, మా కులదైవం కూడా ఆయనే. ఎంతమంది మనోభావులు జుగుప్సకర భాషతో నేను మాట్లాడి తప్పు చేశాను. వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ సార్ ఇది. దేవుడిని ఎందుకు తీసుకొస్తున్నామ్మా నువ్వు చేసిన దరిద్రమైన పనిలోకి? వెంకటేశ్వర స్వామి గారిని తీసుకురావాల్సిన నీ అవసరం ఏంటమ్మా? ఇందుట్లో నీ దీనస్థితి నాకు అర్థమవుతుంది, నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు ఇప్పుడు కూడా ఒక ట్రయాంగిల్ ధోరణిలో వెళ్తున్నావు చూడు, అది నాకు నచ్చట్లా. ఓకే, వెంకటేశ్వర స్వామి భక్తురాలంట, జుగుప్సాకరమైన భాషతో ఇబ్బంది పెట్టిందంట, సారీ చెప్తుందంట అండి. ఇప్పటివరకు అయితే నా పూజలు, హోమాలు, భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు. ఎప్పుడు చూపించావు? ఎవరికి చూపించావు? నువ్వు నీ పూజలు, నీ భక్తులు ఎవరికి చూపించావమ్మా? నీ పర్సనల్గా నువ్వు చేసే వీడియోస్ వాటి గురించి కూడా నేను మాట్లాడట్లేదమ్మా. నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా నువ్వు బయటకు వచ్చి చెప్తున్నావు కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నా. ఎవరికి చూపించావమ్మా నువ్వు పూజలు నీవన్నీ? ఎవరికి చూపించలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, హోమ్ మినిస్టర్ గారికి, టీవీ5కి, ఆంధ్రజ్యోతికి, ఐటీడీపీకి, టీడీపీకి, కార్యకర్తలకి, సోషల్ మీడియాకు సారీ, జనసేన మీడియాకి, 99 టీవీకి, ప్రైమ్ 9కి, వీర మహిళలు, సోషల్ మీడియాకి,
పీకే గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకొని మీ తెలుగు అమ్మాయిని క్షమించాలి. మీరు తెలుగు అమ్మాయి అని మీరు మాట్లాడే బూతులు తప్పించి ఎక్కడా మాకు తెలుగు అమ్మాయి అనిపించలేదు ఎంతకాలం కూడా. అదేంటో మరి నాకు అర్థం కాదు. మీరు తెలుగు అమ్మాయి అని మీరు చెప్తే కానీ మాకు అర్థం చేసుకోలేని స్థితిలోకి మీరు మమ్మల్ని తీసుకెళ్లారంటే మీరు ఎంత ఘోరంగా మాట్లాడారో ఒకసారి అర్థం చేసుకోండి శ్రీరెడ్డి గారు. పర్సనల్ అటాక్స్ అనేవి చేస్తే వాళ్ళ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మీడియాలాగా ఉండాలి. న్యూట్రల్గా ఉండలేనప్పుడు స్టాండ్ వేరే వైపు తీసుకున్నా కూడా మీరు ఎలా ఉండాలి? ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపించే విధంగానే ఉండాలి. పర్సనల్ అటాక్స్ ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడాలి కదా. మీరే వెళ్ళి ప్రజల పక్షాన కాకుండా పర్సనల్గా అటాక్స్ ఇష్టం వచ్చినట్టు నోరు జారేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది. రాజకీయ నాయకులు రాజకీయాలు ఎప్పుడూ గెలుపోవడం మధ్య యుద్ధాలే. వాటిలో పడి మీరు నలిగిపోవడం తప్పించి ఏముండదు. ఇప్పుడు జరుగుతుంది అదే. నెక్స్ట్ ఇంకో లెటర్ కూడా ఉందండి. సారీ, టైం ఎక్కువ తీసుకున్నా. పూర్తిగా మీకు చెప్పాలని ఆశ నాది, అంతమించేం లేదు. లోకేష్ అన్న, నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి లెటర్ అనుకోకండి. కానే కాదు, ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంతో భావోద్వేగానికి గురై తీసుకుంటున్న నిర్ణయం. ఒక వారం 10 రోజులకి నువ్వు ఇంత భావోద్వేగాలకి గురై ఇటువంటి లెటర్లు రాస్తున్నావంటే నిన్ను 5 సంవత్సరాలు భరించారే నువ్వు తిట్టిన వాళ్ళెంత భావోద్వేగాలకు గురై ఉండొచ్చు, ఎంత మానసిక శోభ అనుభవించవచ్చు, ఎంతగా మనసు రగిలిపోయి ఉండొచ్చు. అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇప్పుడేమో లెటర్లో. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేటు వ్యక్తులతో నన్ను ఏమైనా చేసుకోవచ్చు. ఏంటది? నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ వచ్చినా నువ్వు అటు వెళ్ళవు. ఒకవేళ అలా చేస్తానని భయం వేస్తే ప్రైవేటు వ్యక్తులతో ఏమైనా చేయించుకోవడం అంటే ఏంది నీ ఉద్దేశం? ఏమంటేస్తున్నావు అంటే వాళ్ళంతా ఏమైనా రాక్షసులా, లేకపోతే ఏంటి ప్రైవేటు వ్యక్తులతో చేయించుకోవడం ఏంటి? ఏదైనా ఇప్పుడు టీడీపీ వాళ్ళు పోరాడుతుంది కూడా లీగల్గానే ప్రైవేట్ అటాక్లు కూడా జరుగుతున్నాయి. సెకండరీ. ఫస్ట్ నీ మీద ఆడపిల్లవు కాబట్టి నీ మీద లీగల్గానే వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు యాక్షన్. అది కూడా నువ్వు మాట్లాడిన వాటికి నువ్వు చేసిన పోస్టులకి దానికి ఏమైనా ఉంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయమంటున్నారు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ కాదంటే ప్రైవేట్ అంటే ఏంటి నీ ఉద్దేశం? ప్రైవేట్గా అంటే ఏం చేస్తారు? మీరు ఎక్కడ బతుకుతున్నారు అసలు? ఒక ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, ఒక స్వేచ్ఛాయుత దేశంలో బ్రతుకుతున్నాం మనం. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. లా అండ్ ఆర్డర్ని కించపరిచేలాగా ఉంది ఇది ఒకటైతే. ఇకపై ఫాల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద వాడను. మా కులోదయం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటి అనేది అర్థమవుతుంది. ఎంత బాధ ఉంటుందో అని. నీకు బాధ కూడా ఉంటుందక్క. నీతో పర్సనల్గా ఉన్న వాళ్ళ వీడియోస్ అన్నీ తీసుకొచ్చి మహా టీవీ ఆఫీస్లో కూర్చొని 2 సెల్ ఫోన్లు నాకు ఇస్తే ఆ 2 సెల్ ఫోన్లు తీసుకెళ్ళి ఎక్కడ డేటా రిట్రీవ్ చేసామో నాకు తెలుసక్క. ఎవరెవరిని పంపించి ఆ డేటా కలెక్ట్ చేసామో నాకు తెలుసు. ఎవరెవరిని నువ్వు ఎంత బ్లేమ్ చేసావో నీకు తెలుసు. చివరికి నువ్వు ఎంత దిగజారిపోయావో కూడా నీకు తెలీదా? TV5 మూర్తి మాటలు నమ్మావు నువ్వు. అప్పుడు మహామూర్తి నేను కూడా ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఏం చేసావు తెలీదా నీకు? ఫిలిం ఛాంబర్ ముందు ఎంతమంది వీడియోస్, ఎంతమంది ఆడియోస్, ఎంతమందిని పర్సనల్గా షాప్ పెట్టావు, అప్పుడు తెలియలేదా? పారిపోయి చెన్నైలో ఉండి అక్కడ నుంచి టీడీపీ వారిని, జనసేన కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ అన్నిటిని మాట్లాడితే సరిపోయిందా? నువ్వు తప్పుల మీద కన్నా కూడా పర్సనల్గానే ఎక్కువ అటాకులు చేసావు. అదే ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పటికీ నేను నా కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే ఒక నెల లేదా 2 నెలల్లో నా గాయాలు 2-3 నెలల్లో నా గాయాలు మానవచ్చు. కానీ నా వల్ల 3 జీవితాలు శిక్ష వేసిందని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఇంతమంది పరిపాలించే మీకు అర్థమవుతుంది. ఓకే, నాకు ఇప్పటికీ వెక్స్ అయిపోయింది, చెప్పలేను నేను. ప్లీజ్ అన్న, సేవ్ మై ఫ్యామిలీ. ఇంకా మీ సోషల్ మీడియాలో అలాగే కేసుల నుంచి నన్ను
విముక్తురాల్ని చెయ్యండి. లోకేష్ అన్న ప్లీజ్, నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పటం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణలు అడుగుతున్నాను. మూవీ ఫీల్డ్లో వారికి చిరంజీవి, నాగబాబు గారికి అందరికి కూడా నా క్షమాపణలు. ఇట్లు శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్, శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫీల్డ్ అగ్రీడ్. షర్మిలక్క, సునీతక్క క్షమించండి, మీరు కూడా ఇట్లు శ్రీరెడ్డి. టోటల్గా ఈ లెటర్ మీరు విన్న తర్వాత మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు సోషల్ మీడియా ఉందేంటి, భావ ప్రకటన చేసుకోవడానికి. భావాలంటే ఏంటి? నీకు ఎక్కడైనా న్యూస్ దొరికింది, అది నీకు అక్రమం అనిపించింది, మాట్లాడతావు. లేదు రాజకీయ నాయకుడు ఏదో చేశాడు, దాని గురించి నువ్వు మాట్లాడతావు, నలుగురికి ఇన్ఫర్మేషన్ ఇస్తావు. అంతేగాని పర్సనల్ అటాక్స్, ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ అటాక్ చేయటం ఏంటి? చేశావు. గతంలో సినిమా ఇండస్ట్రీలో అందరినీ బస్టు పట్టించావు. నీ దగ్గర వీడియోస్ అవి చూపించి బ్లాక్మెయిల్ చేసి, పేర్లు నేను తీయట్లేదు ఎందుకు వేస్ట్. తర్వాత పాలిటిక్స్ అంటూ తీసుకున్నావు. రెడ్డి సామాజిక వర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ రెడ్డి వైపు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడావు. ఎంత హుందాగా ఉండాలి ఒక పార్టీ వైపు నుంచి నువ్వు మాట్లాడుతున్నావంటే, కానీ నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడావు. అందుకే ఈ స్థితి. వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఎవడి పర్సనల్ లైఫ్ వాడికి ఉంటుంది. అది నువ్వు ఎప్పుడు తీయాలంటే వాడు నీ పర్సనల్ లైఫ్ను టచ్ చేసినప్పుడు నువ్వు ఒక మాట అన్నా ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ఏ ఇష్యూ జరిగినా ప్రతి రాజకీయ నాయకుడిని, ప్రతి సినిమా వాళ్ళని పర్సనల్గా అటాక్ చేసి ఎంత ఘోరంగా మాట్లాడతావమ్మా శ్రీరెడ్డి. నువ్వు ఎంత ఘోరంగా మాట్లాడతావు. అంత ఘోరంగా మాట్లాడి అందరినీ ఇబ్బంది పెట్టి, ఇప్పుడు సింపుల్గా ఒక 10 రోజుల్లో నీకు కడిగిన బాధకి ఒక లెటర్ రాసావంటే 10 రోజుల బాధ నీకు సరిపోయిద్దని వీళ్ళు అనుకుంటారనుకున్నావా? ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ కార్యకర్త శ్రీరెడ్డి, ఒకవేళ నాకు తెలిసి పార్టీలో సభ్యత్వం ఉందో లేదో నాకు తెలీదు. సభ్యత్వం ఉంటే మాత్రం ఇవిడ మాట్లాడిన మాటలకి మీరు కూడా రెస్పాన్సిబుల్. ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోయారు కాబట్టి. ఒకవేళ లేదు అనుకుంటే, పార్టీ సభ్యత్వం లేదు అనుకుంటే దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదని నేను అనుకుంటాను. కానీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ అమ్మాయి ఇంత రిక్వెస్ట్ చేస్తుందండి, క్షమిస్తే మీ వాల్యూ కొన్ని వేల రెట్లు పెరుగుతుంది అంటంలో తప్పులేదు. లేదు వేసి పడేద్దాం అనుకుంటే, ఇటువంటి వాళ్ళకి శిక్ష పడినా పర్లేదు అని మీరు అనుకుంటే శిక్ష వేసినా తప్పలేదు. టోటల్గా ప్రజలంతా ఈ వీడియో చూస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఇది తప్పు మేము ప్రశ్నించాం, ఇంకో తప్పు ప్రశ్నిస్తాం. మాకు పార్టీలు లేవు. అఫ్కోర్స్ అభిమానం ఉంటుంది మాకు. ఒక క్యారెక్టర్ చూస్తే ఆ క్యారెక్టర్ ఇట్లుంటే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుంది అని అభిమానం ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పులు మేము ఎత్తి చూపమంటే చూపిస్తాం. ఎవడైనా ఒకటే. మాకు ఏమొస్తుంది? మాకు డబ్బులు వస్తాయా? రావు. కాబట్టి ఏదో ఆనందం. దీన్ని అడిగితే నలుగురికి వెళ్తుంది. ఇది నిజంగానే పార్టీ ఏదన్నా ఉంటే ఈ పాయింట్ని ఇంత సీరియస్ అవుతుంది, ఇంతమంది మాట్లాడుతుంది అంటే కొద్దిగా దాని గురించి దృష్టి సారించి ప్రజలకు దగ్గర చేస్తారని ఆ పథకాలను వాళ్ళకి ఇస్తారన్న ప్రామిసెస్ని. అంతకు మించి మా ప్రయత్నాలు ఏముంటాయి బాస్? ఇటువంటి లెటర్లు, అంత జుగుప్సాకరమైన భాషలు ఉండవు బాస్. అది మీడియానే కాదు బాస్. ఇప్పుడు మీడియాలో సైకోలు, గీకోలు, ఆ కోలు, ఈ కోలు, ఫోటోలు ఏదో జరుగుతున్నాయి. అది మీడియానా? వాళ్ళ తమ్నేల్ చూడండి ఎలా ఉంటాయో తెలుస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇప్పుడు శ్రీరెడ్డి గారి లెటర్ చూశారు. మీకేమనిపిస్తుంది? చేసింది తప్ప కాదా? తప్పైతే మనం సపోర్ట్ చేయొద్దు, కాదు అంటే సపోర్ట్ చేద్దాం. నేనైతే సపోర్ట్ చేయట్లేదు శ్రీరెడ్డికి మాట్లాడిన మాటలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.